నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనికదళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పూలే అంబేద్కర్ భావజాలాన్ని అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈరోజు టీచర్స్ రిక్రూట్మెంట్లో ఎప్పుడూ మోసాలేనా, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే చాలా భారీ ఎత్తులో టీచర్స్ రిక్రూట్మెంట్ వేల పోస్టులు భర్తీ అవుతూ ఉంటాయి. ఈ వేల పోస్టుల భర్తీ ఎలా ఉంటుందంటే, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వాళ్ళ ప్రాతినిధ్యాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్లో ఓపెన్లో సెలెక్ట్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను రిజర్వేషన్లో పెట్టి ఆధిపత్య కులాలకు ప్రయోజనాలు కల్పించే విధంగా ఎప్పుడు ఏ రిక్రూట్మెంట్లో అయినా ఇదే స్థితి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు పాలకులుగా లేరు, పాలితులుగా ఉన్నారు. కాబట్టి నిరంతరం వారి ప్రాతినిధ్యంలో నష్టం జరుగుతూనే ఉంటుంది. అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో ఈ విషయాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఈ విషయం మీద ఈరోజు నేను మాట్లాడాలని భావిస్తున్నాను. టీచర్స్ రిక్రూట్మెంట్లో ఎప్పుడు మోసాలేనా? మనువాద ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్స్లో అనేక పచ్చి మోసాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నష్టం కలిగించే విధంగా సామాజిక న్యాయం దుర్వినియోగం నిరంతరం చేస్తూనే ఉన్నాయి. భారతదేశంలో ప్రభుత్వ ఉపాధి అవకాశాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ ఒక కీలకమైన రంగం. ఇది విద్యార్థుల భవిష్యత్తును రూపొందించే ఉపాధ్యాయులను ఎంపిక చేసే ప్రక్రియ. కానీ ఈ రిక్రూట్మెంట్లు తరచుగా స్కాములు, అవినీతి, రిజర్వేషన్ దుర్వినియోగం మరియు కోర్టు వ్యవహారాలతో ముడిపడి ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ స్కాములు బయటపడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను హైకోర్టులో 150 కేసులు పెండింగ్లో ఉన్నాయి అని చూస్తే మీకు ఎంత ఘోరం కనపడుతుందో తెలుస్తుంది. టీచర్ల నియామకం అంటేనే ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్ వక్రీకరణ. ఉత్తరప్రదేశ్లో 69,000 అసిస్టెంట్ టీచర్ల నియామకం ఒక సాధారణ లోపం కాదు. రాష్ట్ర రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 27%, ఎస్సీలకు 21% రిజర్వేషన్ ఉండాలి. కానీ ఆచరణలో ఓబీసీలకు కేవలం 3.86%, ఎస్సీలకు 16.2% మాత్రమే అవకాశాలు లభించాయని ఆరోపణలు వచ్చాయి. సుమారు 19,000 పోస్టులను రిజర్వేషన్ హక్కుల దోపిడీకి గురయ్యాయని బాధితులు వాదిస్తున్నారు. లక్నో హైకోర్టు 2024 ఆగస్టు 13న ఈ సెలక్షన్ లిస్టును రద్దు చేసి 3 నెలల్లోగా కొత్త జాబితా తయారు చేయాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఆదేశాల అమల్లో జాప్యం చేస్తుందని సుప్రీంకోర్టులో ఈ కేసు 18 నెలలుగా పెండింగ్లో ఉందనే విమర్శలు చాలా ఉన్నాయి. బాధిత అభ్యర్థులు లక్నోలో నిరసనలు చేపట్టారు. ఇది రిజర్వేషన్ అమలులో ఎంత వక్రీకరించబడుతుందో చూపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్. పశ్చిమ బెంగాల్లో సర్వీస్ కమిషన్ 2016 రిక్రూట్మెంట్ ఒక భారీ స్కామ్. సుమారు 25,752 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులలో అవినీతి, మార్కుల మ్యానిపులేషన్, ర్యాంక్ జంపింగ్ ద్వారా భర్తీ అయ్యాయని కలకత్తా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు గుర్తించాయి.
మునుపటి ఎడ్యుకేషన్ మంత్రి పార్థ చటర్జీతో సహా అనేక మంది అధికారులు, మధ్యవర్తులు అరెస్ట్ అయ్యారు. కోర్టులు ఈ ప్రక్రియను పరిష్కరించలేనంతగా కలుషితమైందని వర్ణించాయి. ఫలితంగా వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇది మెరిట్ను ధ్వంసం చేసి అర్హులైన యువతకు అన్యాయం చేసిన సంఘటన. మధ్యప్రదేశ్లో ఫేక్ సర్టిఫికేట్ల స్కామ్. మధ్యప్రదేశ్లో ఫేక్ డిఈడి మార్క్ షీట్లు, ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఫేక్ టెట్ వంటి డాక్యుమెంట్లతో టీచర్లుగా నియమితులైన అనేక మంది ఈ యొక్క స్కామ్లో ఉన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో అనేక మంది టీచర్లపై కేసులు నమోదయ్యాయి. వ్యాపం స్కామ్ నుండి మొదలైన అవినీతి సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి. డామోహ్ జిల్లాలో ఒకే మార్క్షీట్తో ఇద్దరు ట్విన్స్ 18 ఏళ్ల ఉద్యోగం చేసి లక్షలు సంపాదించిన కేసు షాకింగ్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ కేసులు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అసంబద్ధతలు, మెరిట్ విస్మరణ, పాలసీ అసంబద్ధతలపై హైకోర్టులో సుమారు 150 కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఉన్నాయి. డిఎస్సి పోస్టింగ్లో మెరిట్ను విస్మరించడం, కేజీబీవీ రిక్రూట్మెంట్లో పాలసీ లోపాలు వంటివి కోర్టు దృష్టికి వచ్చాయి. ఇది దేశంలో మిగతా రాష్ట్రాలలో కూడా ఈ సమస్యలు సమాంతరంగానే ఉన్నాయి. సామాజిక న్యాయం వర్సెస్ వ్యవస్థాపిత అవినీతి. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాములు కేవలం ఉద్యోగాల దోపిడీ కాదు, ఇవి మెరిట్ను హత్య చేస్తున్నాయి. అర్హులైన అభ్యర్థులు, ముఖ్యంగా రిజర్వేషన్ లబ్ధిదారులు, జనరల్ కేటగిరీలోని పేద విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. రిజర్వేషన్ విధానాన్ని కాగితాల మీద అలంకరణగా చూస్తున్నాయి. ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ మరియు సమాజం మూడింటికి ఇది పెద్ద సవాలుగా ఉంది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం, దర్యాప్తులో జాప్యం చేయడం, రాజకీయ జోక్యం, ఇవన్నీ సామాజిక న్యాయానికి పెద్ద ప్రమాదంగా మారినాయి. ఇందుకు శాశ్వత పరిష్కారాలు ఏమిటి అంటే, రిక్రూట్మెంట్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, ఆన్లైన్ ప్రక్రియలు, సీసీటీవీ, డిజిటల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి. రిజర్వేషన్ రోస్టర్ అమలులో కఠినమైన నియమాలు మరియు ఆడిట్ చేయించాలి. ఫేక్ సర్టిఫికేట్లపై కఠిన శిక్షలు, ఉద్యోగం కోల్పోయిన వారికి జవాబుదారీతనం ఉండాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏకరూప రిక్రూట్మెంట్ పాలసీ, అభ్యర్థులలో కూడా మెరిట్పై ఆధారపడి పోటీ పడాలి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదు. టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఒక రాష్ట్రం లేదా ఒక ప్రభుత్వ సమస్య కాదు, ఇది దేశవ్యాప్త సమస్య. ఇలాంటి మోసాలు కొనసాగితే విద్యా వ్యవస్థ మరియు సామాజిక న్యాయం రెండూ దెబ్బతింటాయి. ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తించి పారదర్శక ప్రక్రియలను అమలు చేయాలి. లేదంటే టీచర్స్ రిక్రూట్మెంట్లో మోసాలేనా అన్న ప్రశ్న శాశ్వతంగా మిగిలిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం సమాజం, యువత, న్యాయ వ్యవస్థ అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరత ఉంది. మెరిట్తో కూడిన సామాజిక న్యాయమే నిజమైన న్యాయం. ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు వివాదాస్పదంగా ఉండింది. ఎందుకంటే కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను రిజర్వేషన్లోనే చూపించడం ద్వారా ఆధిపత్య కులాలకు ప్రయోజనం కలిగించే అనేక పెక్కు సంఘటనలు నిరంతరం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో నేను అనేక పర్యాయాలు ఈ డిఎస్సిలో రిక్రూట్మెంట్స్లో ఫైట్ చేశాను. గతంలో చాలామందికి న్యాయం జరిగేలాగా నేను చేయగలిగాను. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు మొన్న జరిగిన టీచర్స్ రిక్రూట్మెంట్లో కూడా జరిగింది. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ఏరియాల్లో
నాన్ ట్రైబల్స్ని రిక్రూట్ చేసి ఈ పోస్టులను వేల సంఖ్యలో ఉన్న పోస్టులను అమ్మివేయటం కూడా జరిగిందనే వాదనలు ఉన్నాయి. అవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణలో ఉన్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఈ ఉపాధ్యాయుల నియామకాల్లో నాణ్యత కలిగిన ఉపాధ్యాయులు నియమించబడట్లేదు. దానివల్లనే ఈ ప్రభుత్వ విద్య కుంటుపడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిని అడ్డుకోవటానికి కేవలం పాలనలో మార్పు తీసుకురావాలి. ఈ పాలన మారితే కానీ నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం జరుగుతుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలనివాసి, జై భారత్.